సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో సీఎల్పీ సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. శ్వేతపత్రం విడుదలతో పాటు ఇరిగేషన్ శాఖపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించే విషయంలో నెలకొన్న వివాదంపై నేతలు చర్చించనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలను వివరించడంతో పాటు నీటిపారుదల శాఖలో కొత్త సర్కార్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ ఎమ్మెల్యేలకు తెలియజేస్తారు. మరోవైపు ఎల్లుండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శనకు వెళ్లనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై 2 శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం రేపు ఇరిగేషన్ శాఖపై వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సుమారు రేపు అసెంబ్లీలో చాలా కీలకమైన వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే 2 వైట్ పేపర్లు రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇప్పటికి సంబంధించి విద్యుత్ కానీ అదేవిధంగా ఆర్థిక సంబంధించి గత అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే వైట్ పేపర్ రిలీజ్ చేసింది. అయితే తాజాగా ఇరిగేషన్కి సంబంధించిన దానిపైన కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే రేపు విడుదల చేసే శ్వేతపత్రం సంబంధించి చాలా అత్యంత కీలకమని కూడా ఇరిగేషన్కి సంబంధించి భావిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనే అంశాలకు సంబంధించి రేపు అసెంబ్లీ వేదిక కూడా ప్రస్తావించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ పొలిటికల్ ఒక హీట్ అయితే పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ సెషన్స్ వేదిక కూడా ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఉమ్మడి ప్రాజెక్టులు అయిన ఏవైతే శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన వాటిపైన ఉన్న అవుట్లెట్లన్నింటినీ కూడా బోర్డుకు అప్పగించారని చెప్పేసి ఇప్పటికి ఒక వివాదం చెలరేగుతూ ఉంది. ఆ వివాదానికి సంబంధించి దీనికి సంబంధించి 13న నల్గొండ వేదిక కూడా బీఆర్ఎస్ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేపు ఇరిగేషన్ సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేసినట్లయితే కనుక ఇరిగేషన్ సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, రేపు అసెంబ్లీలకు సంబంధించి అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందనే అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అంతా కూడా బ్రీఫ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే అందరు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు అన్ని పార్టీలకు సంబంధించిన వారిని ఆహ్వానించినప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధానంగా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ముఖ్యంగా ప్రజాభవన్లో ప్రస్తుతం డిప్యూటీ సీఎం టీ విక్రమార్క ఉంటున్నారు. అదే దాని పక్కన ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా గత 10 ఏళ్లకు సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన అంశాలు కానీ ముఖ్యంగా కృష్ణాకు సంబంధించిన వివాదం ఇప్పుడు ప్రధానంగా నెలకొంటుంది. కాబట్టి కృష్ణాకు సంబంధించిన నీటి వాటాల విషయంలో కానీ అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు జరిగిన కేంద్ర జలశక్తి వద్ద జరిగిన మినిట్స్ అంటే గత జనవరి 17న కేంద్ర జలశక్తి వద్ద ఒక మీటింగ్ జరిగింది, ఆ బోర్డు మీటింగ్. దాంతోపాటు ఫిబ్రవరి 1న కూడా ఒక మీటింగ్ జరిగింది హైదరాబాద్ జలశక్తి. ఈ 2 అంశాలకు సంబంధించి ఏమేమి జరిగిందో ఈ నిర్ణయాలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గతంలో అపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలు కానీ ఇరిగేషన్కి సంబంధించి ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న మొత్తం ఆయకట్టు కానీ పరివాహక ప్రాంతం ఎంత ఉంటే మొత్తం 68% పరివాహక ప్రాంతం ఉంటే కేవలం 33% వాటా మాత్రమే నీటికి తీసుకున్న విషయాన్ని కానీ సంబంధించి అంశాలన్నింటినీ కూడా ఎమ్మెల్యేలకు బ్రీఫ్ చేయబడుతుంది. ముఖ్యంగా దీంతో పాటు కాళేశ్వరం అంశాన్ని కూడా ప్రధానంగా టేకప్ చేసే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం ముఖ్యంగా కాళేశ్వరంను చాలా పెద్దగా అంటే హైప్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో మేడిగడ్డ కుంగిన బ్యారేజ్ అయితే 3 పిల్లలు కుంగినాయి. కాబట్టి మేడిగడ్డ కుంగిన బ్యారేజ్కి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం అంశం అనేది కూడా గత ప్రచారంలో కూడా చాలా హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. 1,00,000 కోట్ల రూపాయలతోటి అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పటికే గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు, ఏం జరిగింది అనేది బ్రీఫ్ అంతా కూడా ఈరోజు ఎమ్మెల్యేలకు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది కాబట్టి విజిలెన్స్ విచారణ కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ విజిలెన్స్ రిపోర్ట్ను కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ మేడిగడ్డతో పాటు అన్నారం, సుందీలా వీటన్నిటిని కూడా ఎల్లుండి 13న మళ్ళీ వాటిని సందర్శన చేయడానికి చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 13న మేడిగడ్డను సందర్శన చేసే ముందు రేపు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా కాళేశ్వరంకి సంబంధించి మేడిగడ్డ ప్రిన్సిస్ ముఖ్యంగా రామగుండం కానీ మంతిని ఈ ప్రాంతానికి సంబంధించి మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి ఈ ఏరియాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎక్కువగా వీటిపైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడే నిర్మాణం ఉంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా మేడిగడ్డ కానీ వీటన్నిటికి సంబంధించి గతంలో నుంచి కూడా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలకు అంతా కూడా మాట్లాడడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ముందుగానే అంటే రేపు వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎమ్మెల్యేలకు అవగాహన కోసం ఎవరెవరు ఏ విధంగా మాట్లాడాలి, కృష్ణా పరివాహకు సంబంధించి
కృష్ణా ప్రాజెక్టుల పైన ఏ ఎమ్మెల్యేలు మాట్లాడాలి, గోదావరికి సంబంధించి మేడిగడ్డకు సంబంధించిన కానీ మిగతా అంశాలకు సంబంధించి ఏ ఎమ్మెల్యేలు మాట్లాడాలనే దానిపైన కూడా వారికి ఒక టాపిక్ ఇవ్వబోతున్నారు. ఆయా ఎమ్మెల్యేలకు కూడా బ్రీఫ్ నోట్స్ ఇవ్వడంతో పాటు రేపు అంటే గత ప్రభుత్వం సంబంధించిన ఇప్పటికే గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు కాబట్టి హరీష్ రావు లేవనెత్తున్న అంశాలను కానీ మిగతా అంశాలకు సంబంధించి హరీష్ రావును ధీటుగా ఎదుర్కోవాలంటే కనుక ఇక్కడ నుంచి కూడా ప్రిపరేషన్ జరగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం ప్రజాభవన్లో 6 గంటలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. నేరుగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఈ సమావేశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం ఈ సమావేశం కూడా అధ్యక్షత వహించేది కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతనే ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రేపు అంటే శ్వేతపత్రం ఉంది కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమైన అంశాలన్నిటి కూడా పొందుపరిచే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రతాప్.